ఇయాల ముఖ్యమైన ముచ్చట్లు షాన్నే ఉన్నాయబ్బా. దబ్బ దబ్బ హెడ్లైన్స్ వస్తే గవన్నీ చెప్పుకుందాం. అసెంబ్లీలా జాబ్ క్యాలెండర్, బయట నిరసనల బీఆర్ఎస్. ధరణి మీద తగ్గఫర్ పంచాది, భూమాతేనట తిప్పలు తీర్చేది. సర్కార్ బళ్లకు ఫ్రీ కరెంట్, సీఎం కు టీచర్లంతా థ్యాంక్స్. విడుదలైన సాగర్ నీళ్లు, ఆనందంలా రైతులు. ఫోన్లతోటి పోయిందట పేదరికం, భాగ్యవంతులదేనట భారతదేశం. వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునే ఉంది, దొడ్డు వయలు చదివి దిమాక్లకు ఎక్కించుకునే ఉంది. కానీ నోటిఫికేషన్లు రావాయే, జాబులు వడవాయే అని ఏండ్ల సంది లక్షల మంది ఏటింగ్ చేస్తాండ్రు. అప్పట్లా గ్రూప్ 1 పరీక్ష 2 మాటలు పెడితే 2 మాటలు రద్దాయే. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో తెలియకుంటుంటది. హాగో గందుకే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది సర్కార్. ఇప్పటికే 32,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినాం, 13,000 జాబులకు పర్మిషన్లు ఇచ్చినాం, 11,000 పోస్టులకు డిఎస్సి నడుస్తోందని చెప్పుకొచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. గ్రూప్ 1 అక్టోబర్ లో, గ్రూప్ 3 నవంబర్ లో, గ్రూప్ 2 డిసెంబర్ లో పెడతారట. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7-8 తేదీల నుండి డిసెంబర్ కు వాయిదా వేయడమైంది. ఏడాదిలో 20 నోటిఫికేషన్లు రాబోతుంటే అందులో కొత్త డిఎస్సి టెట్ కూడా ఉన్నది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్లు, కరెంట్ ఇంజనీర్లు, సింగరేణిల ఇట్లా ఎన్నో జాబులు వేస్తారట. వచ్చేడు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు చూడబోతున్నాం. అయితే ఏ శాఖలు ఎన్ని పోస్టులో చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. జాబ్ క్యాలెండర్ డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. చేళ్లంతా తోండి నిరుద్యోగులను మోసం చేస్తుండ్రని గన్ పార్క్ అమరుల స్తూపం కాడ ధర్నా చేసిండ్రు కారు ఎమ్మెల్యేలు. ఇలా 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. అటెన్క పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిండ్రు. మీకు యాదుందా, అసెంబ్లీ ఎలక్షన్ల టైంలా కేసీఆర్ సార్ ఏడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ మాట్లాడే మాట ధరణి గురించే. నేనే కష్టపడి తయారు చేసిన, ధరణి ఉంటేనే రైతు బంధు పడుతుంది, ధరణి లేకుంటే రైతు బీమా రాదు, ధరణి తీసేస్తే అసలు వ్యవసాయం నడవదనే లెవెల్లో చెప్తుండే. చల్ ఆ ధరణి వల్లనే రైతులు ఆగమైతాండ్రు, పాత ఓనర్ల పేర్లు మళ్ళా చూపిస్తాండ్రు, దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతం లేస్తామని కాంగ్రెస్ పార్టీ. సరే రిజల్ట్ ఏమైందనేది పక్కకు పెడితే గంత ముఖ్యమైన ధరణి మీద చర్చ పెడితే కేసీఆర్ సారు అసెంబ్లీకి డుమ్మానే కొట్టిండు. చూద్దాం పాండ్రి మరి ఆఖరి నాడు ఎట్లా నడిచిందో. ధరణి ఎత్తేసి భూమాత పేరుతోటి కొత్త తెస్తున్నట్టు అసెంబ్లీలో చెప్పింది గవర్నమెంట్. మాత్రం తెచ్చిర్రు, రైతుల కోసం ఉంచుకున్నారు, గరీబుల భూములు కొట్టేసిరని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అంటే లేలే ధరణి వచ్చినాకనే తిప్పలు తీరినాయని బీఆర్ఎస్ కెళ్లి పల్లా రాజేశ్వరరెడ్డి సార్ మాట్లాడిండు. ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే ధరణి రూపంలో ఇవాళ కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. గడల మధ్య కూర్చొని 2 వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి 4 గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ఒక్కొక్క రెవెన్యూ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు 50 నుండి 100 మంది ఉన్నారు అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే 12 గంటలు కూర్చుంటే 11 గంటల 30 నిమిషాలు వారు మాట్లాడతారా, మనం మాట్లాడే వాళ్ళమా? చెప్పండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా 16,46,000 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి. పరిష్కరించాల అధ్యక్ష, కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఇదన్నీ ఊరికనే ఏదో కేసీఆర్ గారి మనోఫలకం నుంచి ఊడిపడ్డాయి కాదు అధ్యక్ష. ధరణిని నేనే తయారు చేసినా అని కేసీఆర్ సార్ గన్ని మాటలు చెప్తుంటే మీరేంది సార్ అసలు సంబంధం లేనట్టే మాట్లాడవర్తిరి. 18 రాష్ట్రాలు తిరిగి అక్కడ ఎట్లున్నదో చూసి కొత్త వెబ్సైట్ తయారు చేస్తుందట గవర్నమెంట్. బయట అందరితోటి మాట్లాడుతున్నాము, ఇక్కడ ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుంటాము అన్నారు. మీ ఒడతూపులు చప్పుళ్ళకి భయపడి
ప్రజలకి మంచి చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నా. ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, మంత్రి సీతక్క లేచి వాళ్ళ ఏరియాలో ఎట్లున్నదో చెప్పుకొచ్చింది. నేను సాక్ష్యం సార్, మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నా. నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. ధరణి పేరుతోటి అసైన్డ్ భూములు కొట్టేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేసిండు బీజేపీ మహేశ్వర్ రెడ్డి సారు. ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కి కేటీఆర్ కి వారి కుటుంబానికి సంబంధం ఉన్నదని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ, మంత్రులు చెప్పినప్పటికీ దాని మీద మీకు ఎందుకు ఇంకా 7 నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? మా వక్ఫ్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిర్రు, ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయని గరమైండు ఎంఐఎం అక్బర్ బాయ్. Chantalgoda jail 30 acres sir in demanding a CBCID inquiry. कौन कितनी जमीन किसके नाम पे रजिस्टर करा धरनी आने के बाद I'll give that details also sir. కామ్రేడ్ సాంబశివరావు సారు సినిమా ముచ్చటతోటి ఎంత ముద్దుగా చెప్పిండో ఈయనోండ్రే. రోబో అనే ఒక సినిమా వచ్చింది. రోబో తయారు చేస్తాడు, ఆ తర్వాత ఆ రోబోని ఎలా డిఫ్యూజ్ చేయాలో తెలియదు. చివరికి ఆ రోబో ఎవరిని తయారు చేశారో వాళ్ళనే ముంచేస్తుంది. అటెంకా హైదరాబాద్ డెవలప్మెంట్ మీద దానం నాగేందర్ సార్ మాట్లాడుతుంటే స్పీకర్ ముంగట్టు పోయి లొల్లి చేసిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కరిని తోలు తీస్తా, ఒక్కొక్కరిని చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మా పార్టీలకు గెలిచి ఆ పార్టీలకు పోయిండని ఎడ్డిచ్చిరట కారోల్లో. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు పార్టీని మారినటువంటి వాళ్ళే, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి కోవర్ట్ అయినటువంటి వాళ్ళే కదా అధ్యక్ష. ఇది కొత్తగా వాళ్ళేదో ఇలా పెద్ద సత్య హరిశ్చంద్రునికి సచ్చీలుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? బూతులు తిరుగుతూ ఉంటుంటే సభ్యులకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేసే విధంగా బయటికి రమ్మని చూసుకుందాం అంటుంటే శాసనసభకు సంబంధించి దానం సార్ మాటలను రికార్డుకి వెళ్ళి తీసేస్తామన్నాడు స్పీకర్ సారు. అయితే ఎవరెప్పుడు మాట్లాడాలనే రూల్ అప్పట్లో బీఆర్ఎస్ సర్కారే తెచ్చిందట. 2018లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటాను కేసీఆర్ గారు, ఇలా మాజీ ముఖ్యమంత్రి వారి తప్ప శాసనసభ వ్యవహారాలకు సంబంధించి నడిచింది అధ్యక్ష. ఇది ఇంకేమేమి నడిచిందో కూడా ఇనుండ్రి. 15-20 दिन में मैं गोशा महल में जो पुलिस पुराना क्वार्टर से पूरा निकाल के वो नया उस्मानिया हॉस्पिटल बनाने के लिए हम लोग तय कर दिए. आने वाले कुछ दिनों में हम लोग वो काम भी शुरू कर. उसी रिवर डेवलपमेंट फ्रंट को 1.5 కోట్లని తోకదగిన బల్లిలాగా దుంకులాడుతున్నాడు అధ్యక్ష. ఇంతవరకు అంచనాలే రాలే. చూడండి, వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఉంటే హైదరాబాద్ సిటీ కమిషనర్, సైబరాబాద్ సిటీ కమిషనర్, రాజ్కోండ సిటీ కమిషనర్, దే ఆర్ ఆన్ ద రోడ్స్. ఎప్పుడైతే కమిషనరు నేను క్లియర్గా చెప్పిన, మీ రోడ్డు ఎక్కకపోతే నేను ముఖ్యమంత్రిగా రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ నియంత్రించి నేను రోడ్డు మీద నుంచో నేను పనిచేస్తా. అందరూ మాట్లాడినాక పెట్టిన బిల్లులు పాస్ అయినాక అసెంబ్లీ మొత్తం వాయిదా పడ్డది. ఐ అర్జెంట్ ద హౌస్ సానిటరీ. ఏ మాట కామాట ఊళ్ళ టీచర్లకు మస్తు తెలివి ఉంటదబ్బా. పెద్ద చదువులు చదివినోళ్ళు 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్ళని ఓ నమ్మిక. టీచర్లు ఏది చెప్పినా వాజివే అనుకునేటోళ్ళు చాలా మందే ఉంటారు కూడా. గంత ముఖ్యమైన వాళ్ళు కాబట్టే ఫస్ట్కే జీతాలు ఇచ్చుకుంటా సర్కార్ మంచిగా మెదులుతాంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీచర్లతో మీటింగ్ పెట్టిండు సీఎం సారు. 25,000 మందికి ప్రమోషన్లు, 30,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు జరిగినాయి కదా, అందుకే ఈ సభ. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బీ స్టేడియంలో ఉంది. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో. ముఖ్యమంత్రి సార్ కూడా సర్కారీ స్కూల్లోనే చదువుకున్నాడట. టీచర్ల తెరువుకు వస్తే ఏమైతుందో గిట్లా సాటింపేసిండు. టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు. తేనెటీగలు ఎవరి జోలికి పోవు, వాటంతటా అవి ఉంటాయి. కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకు అందరికి తెలుసు. అప్పులు చేయవాటికి బడ్జెట్ చదువులకు సరిపోని పైకం ఇయ్యలేదు, అయినా సౌలతులు పెంచుతామని మాటిచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు. నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు. 30,000 పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి,
ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. టీచర్ల తిప్పలు తీరుస్తారు, సవలతులు పెంచుతారు. ఇక మంచిగా చదువు చెప్పుర్రి సాలరు. ఓ సోషల్ మీడియా సిఫాయిలారా జర పైలముండురి. మీకు నచ్చిన లీడర్ను సూరెక్కించుకోరు గాని పడనోళ్ళ మీద ఏది పడితే అది రాయకుర్రి. ఉత్తపుండానికి కేసుల పాలైతారు సుమా. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ గురించి ఒక ఆయన అడ్డమైన కామెంట్ పెడితే కేసు అయింది. మంత్రి సీతక్క మీద మార్ఫింగ్ వీడియో తీసినందుకు కంప్లైంట్ పోయింది. పరిస్థితి గిట్లుంది కాబట్టి అసెంబ్లీ దాకా పోయింది ముచ్చట. సోషల్ మీడియా స్వేచ్ఛ మీద చర్చ నడిచింది అసెంబ్లీలో. సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పవుతుంది. ఆనాడు ప్రభుత్వం మాట్లాడిన 100 మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష. మంత్రి సీతక్క మొన్న మాట్లాడుతుంటే వీడియో తీసి వచ్చిరాని రాతలు రాసిరని ముచ్చట కూడా వెళ్ళింది. పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా? స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష? అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి, అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ, ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు, ఆరోపణ మీదనే మొత్తం సెషన్ కి సస్పెండ్ చేయడం జరిగింది. ఆదివాసీ బిడ్డ సీతక్కకు అవమానం చేసిరని నిన్న సీఎం సార్ గుస్సా అయ్యే కదా. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. అటెంక టీఎస్ జాగల టీజీ తెలుగు యూనివర్సిటీల పేరు మార్చడం మీద చర్చ నడిచింది జరసేపు. ప్రభుత్వం టీజీగా తీసుకురావడం సంతోషమే, దానికి మేము ఎలాంటి అభ్యంతరం తెలియజేయడం లేదు అధ్యక్ష. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు మీరు పెట్టండి. బాక్సర్ నికాజ్ జరీను క్రికెటర్ సిరాజ్ కు ఇంటి జాగా సర్కార్ జాబులు ఇస్తున్నట్టు సర్కార్ చెప్పినాక ఆట మీద మాట్లాడుకున్నారు అందరు కూడా. మండలానికో చిన్న స్టేడియం కట్టి నిన్న శంకుబండ వాతిన స్కిల్ యూనివర్సిటీ దగ్గర కొత్త క్రికెట్ స్టేడియం కడతాము అన్నాడు సీఎం సారు. బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం ను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. ద బెస్ట్ క్రికెట్ స్టేడియం ను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. స్పీకర్ సార్ ను ఈ కోరిక కోరిండులో శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది. ఇక దానం గారు మాట్లాడుకుంటా సెల్ఫ్ వాడికి క్రికెట్ ఏందో తెలియదు, బౌలింగ్ తెలియదు, బ్యాటింగ్ తెలియదు, సెల్ఫ్లు తెలియదు, ఏది తెలియదు. అలాంటి వాడు కూడా వాడు సొంతగా ఒక అకాడమీని ఏర్పాటు చేసుకొని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి సారు అప్పట్లో మంచి క్రికెటర్ అట, అవన్నీ యాద్ చేసుకున్నాడు. ఓన్లీ క్రికెట్ కోసమే చదువు మధ్యలో వదిలేసి ఆ రోజు నేను పోయి ఆడే క్రమం సార్ నేను బౌలర్ సార్ బౌలింగ్ చేస్తా అంటే ఆ రోజు సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, అజిత్ అగర్కర్, సచిన్ టెండూల్కర్ ఈ వీళ్ళ డామినేటింగ్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. వాళ్ళు ఆనాటికే కార్లలో దిగి హైఫైగా ఎర్రగా ఉంటే వాళ్ళని చూసి భయపడేది అధ్యక్ష. అటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అయినా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో 10 బౌలర్స్లో నా పేరు రావడం జరిగింది అధ్యక్ష. అంతవరకు పోయి దురదృష్టం చిన్న యాక్సిడెంట్ వల్ల స్పైన్ కొద్ది దెబ్బతిని వాపస్ రావడం జరిగింది. చెరువే ఊరికి పెద్ద ఆదెరువు, అది నిండితే ఊరంతా పండుగ. బావులకు నీళ్ళొస్తాయి, బోర్ల నీళ్లు పెరుగుతాయి, పొలాలు ఎక్కువ నాంతాయి, మంచిగా పంటలు వండుతాయి, రైతులకు తృప్తుంటది. ఒక్క చెరువు గురించే గింత గొప్పగా చెప్పుకుంటే ఇక పేద ప్రాజెక్టుకు నీళ్ళొస్తే ఇంకెంత సంబరం ఉండాలి, ఆ నీళ్లు మన పొలానికి వస్తే ఇంకెంత మురిపం ఉండాలి. రైట్, నాగార్జున సాగర్ ఎడమ కాలువలకెళ్ళి పారుకుంటూ పోతూనే ఉన్నది కృష్ణమ్మ. సంబరంలో నోరు తీపియేసుకున్నారు మంత్రులు. అంతకు మొదలు కృష్ణమ్మకు సీరెసారే సమర్పించిండ్రు. మీద శ్రీశైలం డ్యాం నిండుతోటి గేట్లు ఎత్తిర్రు కదా, గా నీళ్ళని మన సాగర్లకు వస్తున్నాయి అన్నట్టు ఇవాళ నీళ్లు కిందికి ఇడిచిర్రిగా 11 వద్దులు పారుతూనే ఉంటది కాలువ. అటెనక ఆనలు వరదలను చూసి ఆలోచన చేస్తారట. సాగర్ నీళ్ళు ఇడుచుడుతోని పాత ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతుల వ్యవసాయానికి తిప్పలు తప్పినట్టే. నీరుడే సరిపోని ఆనలు లేక వ్యవసాయం పడావు పడ్డది సాగర్ కింద. ఈ తాపకు మహారాష్ట్ర, కర్ణాటకలో గట్టిగానే ఆనలు పడుతుండే వరకు ఆ వరదంతా మన దిక్కు నూక్కొచ్చి ప్రాజెక్టులకు నీళ్లు వస్తున్నాయి. ఇట్లనే వచ్చినంటే ఇంకో 4-5 రోజుల్లో నాగార్జున సాగర్ సుత నిండుతుందట.
ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లల్లో డ్రెస్సులు, వాచ్లు, చెప్పులు, బూట్లు కొన్నదానికి జరంత చిన్న దుకాణాలలో కొన్న వస్తువులకు రేట్ అలాగుంటది. ఆడ జరంత ఎక్కువ ఉంటుంది, మామూలు షాపుల్లో తక్కువ ఉంటుంది. ఇక ఫుట్పాత్ మీద పెట్టి అమ్మే వస్తువులు అయితే చాలా అగ్గుంటాయి. ఇక ఆఫర్లు పెడితే షాపుల కాడ శితం లైన్లు కడుతుంటారు. అట్లనే ఓ దానికోసం సుతా నాకనే కొడుతురు. ఇంతకు ఏంటిది, దాని వెనక కథ ఏంది, మొత్తం మరుచుకుందాం పాండ్రి. కాక ప్లీజ్ కాక, నేను 5 లక్షలు ఇస్తా, చెప్పులు నాకే ఇయ్యే. కాక నేను 10 లక్షలు ఇస్తా, ఇయ్యరాదే. కాక చెప్పులు నాకు ఇస్తా అంటే సంచి నిండా పైసలు పట్టుకొస్తనే అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తురట. అవునా, గంత రేటు వలుకుతుందంటే బంగారు చెప్పులా ఏంది అనేరు. కాదు రాహుల్ గాంధీ సార్ కుట్టిన చెప్పులు. మొన్న ఉత్తరప్రదేశ్ లా గీ దుకాణానికి వచ్చి చెప్పులు కుట్టుకుంటా కాకతోటి ముచ్చట పెట్టిండు. పేపర్లా, టీవీలా పెద్ద వార్త వచ్చే వరకు దేశమంతా ఎరకైంది. హీగేముంది, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాయిష్వాడి చెప్పుల కోసం పోటీ పడతారట. हम उस चप्पल को किसी को नहीं देंगे, उस चप्पल को शीशा में करा के अपने जान की टुकड़े की तरह अपने दुकान में रखेंगे सजा के. చల్, ఎవ్వరికిచ్చే ముచ్చట లేదు. అంత పెద్ద లీడర్ మా తానికొచ్చుడే గొప్ప. సారుకు గుర్తుగా దుకాణంలోనే ఉంచుకుంటా అంటున్నాడు. గమ్మతేందంటే అప్పటిదాకా ఎవ్వరు పట్టించుకొని కాకతానికి ఆఫీసర్లు సుతొచ్చి ఏమన్నా తిప్పలున్నాయా చెప్పమని అడుగుతురట. దుకాణానికి పెద్దోళ్ళు వచ్చి పోతే అట్లుంటది మళ్ళా. పొద్దున లేసుడుతోటే గాదాని ముఖమే చూస్తాం. నాష్ట చేసే వరకు ఓ 10 మాటలైనా వల్కరిస్తాం. ఇంట్లున్నా, బయటున్నా, ఆఫీసుల పని మీద ఉన్నా అది మన వెనకెమ్మటే ఉంటది, మనతోనే ఉంటది. అది లేకుంటే మనకు అస్సలు దినం గడవదుల్లా. కాకుంటే ఇన్నొద్దులు దాని మహిమ మనకు తెలియలే. గది చేతులున్నోళ్ళంతా నిజంగా తోపులేనుల్లా. అసలు ముచ్చటేందో చెప్పకుండా ఊరిచ్చడేంది అంటారా? చూడుర్రీ. ఎవరువా ఇండియా వెనుకబడ్డది, బీదబిక్కి దేశం అన్నది. చల్, 5 ఏళ్లలో 80 కోట్ల మంది పేదరికాన్ని పార్సిల్ చేసి చెత్తబుట్టలో పడేసినాం తెలిసేనా? మేం కాదు, దునియా దేశాల మంచి చెడ్డలు అరుచుకునే ఐక్యరాజ్య సమితిలే చెప్పిండ్రు కుద్దు. అంత స్మార్ట్ ఫోన్ పుణ్యమే మరి. అగో ఫోన్లకు గరీబులకు లింక్ ఏందంటారా? అంగట్లో ఏది కొన్నా ఫోన్ తీసుడు, స్కాన్ చేసుడు, పైసలు కొట్టుడు, దోస్తుగాడు పైసలు పంపుడు, బిల్లులు కట్టుడు, మొత్తం ఆన్లైనేనాయే. పట్నంకెళ్ళి పల్లె దాకా పొట్టు ఇదే నడుస్తుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడేటోళ్ళంతా పేదరికంలోకెళ్ళి బయటపడ్డట్టే అనేది మనోళ్ళ మాట. దేశంలో 140 కోట్ల మందిలో 80 కోట్ల మంది కానీ పెద్ద ఫోన్లు ఉన్నాయంటే ఇంకో 60 కోట్ల మంది గరీబులు ఉన్నట్టే లెక్క. ఒకవేళ సర్కారు వాళ్ళే ముంగడబడి అందరికి మంచి ఫోన్లు కొనిస్తే ఇక అప్పుడు భారతదేశం బంగారు దేశం అయినట్టేనో. అయినా ఫోన్లదేముంది సారు, అప్పు చేసైనా కొంటారు, నెలకింత కిస్తీ కట్టుకున్నా వస్తది. ఫోన్ల పైకం పంపితే పేదరికం ఎట్లా పోతుందో మీకే తెలియాలి గాని దునియా శ్రీమంతులలో మా దేశంలోనే బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు, విందు భోజనాలు, బంగ్లాలు, ఆస్తులు చూసినాక మా దేశంలో ఇంకా గరీబులు ఉన్నారంటే వాళ్ళ నమ్ముతారు. గమ్మతి కాకుంటే ఫోన్ తెరిచినామంటే పొద్దుకు 10 మాటల వాట్సాపే చూస్తాముల్లా. దోస్తులకు గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఏమన్నా ముఖ్యమైన మెసేజ్లు వచ్చినాయి చూసుకోవాలి, పొద్దంతా ముచ్చట్లు పెట్టాలి, ఫోటోలు వీడియోలు షేరింగ్ చేసుకోవాలి, బోర్ కొడితే వీడియో కాల్ మాట్లాడుకోవాలి. ఇక ఫ్యామిలీ గ్రూప్ అని, దోస్తుల గ్రూప్ అని, ఊరి గ్రూప్ అని బొచ్చడుంటాయి. అందరికీ గిన్ని తీర్ల ఫాయిదా అయితే వీళ్ళకు గిట్లా అసరైంది. వాట్సాప్ అంటే ముచ్చట్లకే అనుకున్నాం, దొంగల్ని సుత దొరకబడుతుంది. హైదరాబాద్ యూసఫ్ గూడ ఏరియాలో ఒకళ్ళ ఇంట్లో నల్లాలు దొంగతనం చేసిండట మొన్న. అటెంకో కొద్ది రోజులకు ఇంకొకళ్ళ ఇంట్లో పనితనం చూపించిండట. వరుస పెట్టి అయితుండే వరకు సీక్రెట్ కెమెరాలు చూస్తే దొంగ కథ బయటపడ్డది. హిగేముంది, కాలనీలో ఉండేటోళ్ళంతా వాట్సాప్ గ్రూపుల పనిమంతిని ఫోటోలు వీడియోలు షేరింగ్ చేసిండ్రు. అందరికి ముఖం తెలిసిపాయే. మొన్న కూడా గిట్లనే ఇంకొకళ్ళ ఇంటికి సూటి పెడతానికి వస్తే ఉత్తగానే దొరకబట్టి పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. గమ్మత్ ఏందంటే పబ్లిక్ గింత తిప్పలు పడి పట్టిస్తే పోలీసోళ్ళ లాపరువ చేయబట్టి మనోడు స్టేషన్ కెళ్లి పరారైండట. దొరకబట్టే పనులున్నారు, గంతరి స్కేమ్ తీసుకుంటారు సార్లు. దగ్గర పట్ల పబ్లిక్ కు వాట్సాప్ లో ఫోటోలు వీడియోలు పంపుర్రి, ఏడన్నా జాడబడితే పట్టిస్తారు గాని. స్కూటీలా మందు బాటలు పెట్టుకొని పోతోళ్ళు, పెయి చుట్టూ 90లు కోటర్లు చుట్టుకొని మీదుంగా అంగేసుకొని పోతోళ్ళు, లారీలా సపరేటర్ల గంజాయి మెలుక్కొని పోయేటోళ్ళు, ఆటో సీట్ కింద మూటలు పట్టుకోబోయేటోళ్ళని చాలా మందినే చూసినాం. అట్లనే బయట దేశాల నుంచి బూట్లు, చెప్పులల్లా, టోపీల్లా, చీరలు, జీన్స్ ప్యాంట్లల్లా సుత బంగారం మోసుకొస్తుంటారు. ఎవరు ఎన్ని ఉపాయాలు చేసినా ఆఖరికి దొరికిపోతుంటారు. గీడ సుత గంతే. అగో ఏమో పుణుకులాడతాడు, ఏదో కడ్డాసొంటిది దొరికింది, ఏంటిది కావచ్చు అంటారా? ఇంకేంటిది, బంగారమే. ముక్కలన్నీ కలిపితే 3.5 కిలోలు దూగినాయి. ఏం తక్కువ 2.5 కోట్లు ఇల్వా.
ఈ కార్ల 2 సీట్ల నడుమ హ్యాండ్ బ్రేక్ కింద ముద్దుగా ఓ బుడ్డార్ర తయారు చేసి బంగారం మోసుకొస్తున్నారు 3 పనిమంతులు. మద్రాసుకెళ్లి కర్ణాటక పోతుంటే నడిమిట్ల యాదాద్రి జిల్లా పంతంగి టోల్ గేట్ కాడ పట్టేసిండ్రు మన పోలీసులు. కానీ ఏమన్నా ఇకమతులు చేస్తుర్రా? ఏ పోలీసులు ఆపితే డిక్కి తెరవమంటారు, చూసి ఏం లేదని వెళ్ళిపోమంటారని గట్టి నమ్మికతోనే వచ్చినట్టున్నారు. కానీ ఇడుస్తారా? ఎవరో అడ్రస్ చెప్పినట్టే హ్యాండ్ బ్రేక్ కిందున్న అర్రం తెరిపించి బంగారం కారు సీజ్ చేసిరు పోలీసులు. దొరకకుండా ఎన్నిద్దలు వాడాలను అన్ని వడ్డా దొరికించుకున్నాడైతే పక్కా అవుతుంది పో. పొద్దుముక 4 దోస్తులు కలిసిర్రా అంటే చక్కగా ఆడికే పోతారు. దావతులు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా తేవాల్సిందే. ఇప్పుడంటే జరంత పోత దగ్గుండొచ్చు కానీ ఎండాకాలంలో మస్తు డిమాండ్. మంచినీళ్ళకి ఎగబడ్డట్టే ఎగబడతారు. సప్లై పెంచాలని, నచ్చిన బ్రాండ్లు అమ్మాలని ధర్నాలు సుత నడిచిన ఇల్లో. బీర్లు అంటే గంత పాయరం మరి కొందరికి. ఇలా దునియా బీర్లడ్డేనట, గందుకే గుర్తు చేసిన. కానీ ఇలా గీలకు మాత్రం ఇది షేదు వార్తే. తొక్కుడు దొక్కుతే టప్ప టప్ప వలుగుతున్నాయి. ఆనకు అర్ధవారినట్టే మందు వరద వారుతుంది. పాపం లక్కీ డ్రాప్స్ తో ఇడిచిపెట్టారు అన్నలు. గింతమంది ఉత్తగనే పోతుంటే ఎంతమంది గుండె వలుగుతున్నదో పో. కల్తీమాల్ అనుకునేరు, పక్కా ఒరిజినల్ సరికే కాకుంటే పక్క రాష్ట్రం మందు. కర్ణాటకెళ్ళి కోటర్లు కొనుకొచ్చి ఆంధ్రాలో అమ్మబోతుంటే చిత్తూరు పోలీసులు పట్టేసిండ్రు. ఈ నడమ బగ్గనే దొరికిందట. మొత్తం 30 లక్షల మాల్. అవతల అగ్వకు తెచ్చి ఈడ అమ్మితే మంచిగా పరతలు పడతాయని ఉపాయం చేసినట్టున్నారు. రూల్ ప్రకారం ఏరే రాష్ట్రాల మందు ఇంకో జాగాలు అమ్మద్దు కాబట్టి గిట్ల పొతం పెట్టిచ్చిరన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.